ఆయన అంటున్నాడు నాకు నా కన్నులు కావాలి. Your faith made you well. Go in peace, my friend. అప్పుడు యేసు చెప్పాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్తున్నాడు. Praise God. హల్లెలూయా. Oh, let's clap and worship God. నిజంగా చప్పట్లు కొట్టి మనం ఒకసారి He's merciful. He's there for you to have time with you. నిజంగా ఈ రోజు కూడా యేసు నీతో రావాలని ఇష్టపడుతున్నాడు. He's there to talk to everybody here. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర Everybody is important to Jesus. ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుకి ఇంపార్టెంట్. Oh, everybody is important to Jesus. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. And this blindness is gone. ఆయనకు గుడ్డితనం పోయింది. With the face-to-face encounter with Jesus. ఆయన యేసు యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా ఉన్నాడు. Oh, do you really want to have encounter with Christ today? నిజంగా యేసు కళ్ళలో పెట్టి కళ్ళు చూడాలని ఇష్టపడుతున్నావా? Your life might be broken. నా యొక్క జీవితము అయిపోయింది. Or you might be thinking, oh, this is the condition I was born, I was brought up, I've been living so far, and it's going to be the same. నేను పుట్టినది పెరిగింది ఇలాంటి పరిస్థితిలోనే ఇదే కంటిన్యూ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? Oh, my husband has been drinking for this long. నా యొక్క భర్త చాలా రోజుల నుంచి త్రాగుతా ఉన్నాడు. Oh, he's drinking today and beating me. ఆయన ఈ రోజు కూడా తాగి నన్ను కొడతా ఉన్నాడు. And he will be doing it tomorrow for sure. రేపు కూడా అలానే చేస్తాడు. Oh, my children were not listening to my words. నా యొక్క పిల్లలు నా మాటలు వినట్లేదు అనుకుంటున్నావా? They have become so hard. నిజంగా చాలా కష్టమైన స్థితిలో ఉన్నావా? They have become against me. వారు నీకు వ్యతిరేకంగా ఉంటున్నారా? Oh, my husband left me or my wife left me. నా యొక్క భర్తనో లేకపోతే నా భార్యను వదిలేసి నువ్వు ఫీల్ అవుతున్నావా? Oh, this crippleness is so difficult to bear. నిజంగా ఇవన్నీ చాలా కష్టమైన పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావా? Oh, the brokenness in my heart is very, very hard to have in my life. నిజంగా నా హృదయంలో ఉన్నటువంటి దుఃఖము చాలా కష్టతరమైనది నువ్వు అనుకుంటున్నావా? Oh, I was living in this poverty I was living so far, so I will be living forever. కానీ యేసయ్య ఈ రోజు నీతో అంటున్నాడు ఏంటంటే these blind people thought their days are going to be same. వారి యొక్క గుడ్డివాడైనటువంటి మనుషులు అనుకున్నాడు నా జీవితం అన్ని కూడా ఇలానే ఉంటుంది అనుకున్నాడు. They haven't expected any unusual miracle in their lives. ఎలాంటి అసాధారణమైనటువంటి అద్భుతాన్ని they haven't expected anything. ఎలాంటి దాన్ని కూడా ఆయన తన జీవితంలో ఆశించలేదు. All they got is this power for begging. కానీ ఒక అడుక్కోవడం తప్ప ఏమి కూడా లేదు అనుకున్నాడు. And a cloak on them which is kind of license for begging profession. ఆ ఒక గుడ్డ ఉంటుంది వాళ్ళకి ఒక లైసెన్స్ మాదిరిగా అడుగుతున్నారు. Oh, something happened on that day for those two people in the Bible. అది అలా ఒక వాక్యంలో రాయబడి ఉంది. Oh, Jesus Christ walked by. యేసు నడుస్తున్నప్పుడు the true light walked by. నిజమైనటువంటి వెలుగు నడుస్తున్నప్పుడు Oh, Jesus the living God walked by. సజీవుడైనటువంటి దేవుడు నడుస్తున్నప్పుడు Oh, they met this Jesus. ఆయన యేసుని కలుసుకున్నారు. They talked to Jesus. ఆయన యేసుతో మాట్లాడాడు. They asked Jesus. ఆయన యేసుని అడిగాడు. Oh Lord, open up my heart. యేసయ్యా నా కన్నులు తెరువమని. Oh Lord, open up my eyes. నా కన్నులు తెరువమయ్యా. Oh Lord, change my life. దేవా నా జీవితాన్ని మార్చమని అడిగాడు. Oh Lord, fill this emptiness with your love and compassion and grace. నా యొక్క ఖాళీ ప్రదేశాన్ని యేసయ్యా నీ కనికరం. Oh Lord, I'm weak. Fill your strength in me. యేసయ్యా నన్ను బలపరచు అని. He cried. They cried unto this Jesus who is the true light of the world. నిజమైనటువంటి వెలుగై ఉన్నటువంటి యేసు వైపు చూసి ఆయన అరిచాడు. And now their lives were completely permanently changed. ఇప్పుడు ఆయన జీవితం మొత్తానికి మారిపోయింది. They don't need this bowl anymore. ఆయనకు ఇప్పుడు ఆ గిన్నె ఏమాత్రం కూడా అవసరం లేదు. They don't need to wait for the pity of the people for a penny or a dollar. ప్రజల యొక్క రూపాయి వాళ్ళు వేసేటువంటి దయాదాక్షిణ్యాల రూపాయికి ఈయన ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. I don't need this license of begging anymore, so they threw it away. నాకు లైసెన్స్ గా ఉన్న ఈ గుడ్డ ఏమాత్రం కూడా అవసరం లేదని ఆయన తీసి పారేశాడు. There was joy in their lives. ఆయన యొక్క జీవితంలో ఒక గొప్ప వెలుగు వచ్చింది. Greater rejoicing in their lives. గొప్ప సంతోషం ఆయన జీవితంలో వచ్చింది. Greater rejoicing in their families and their friends. నిజమైన కుటుంబంలో ఆయన స్నేహితుల్లో గొప్ప సంతోషం. This is what that will happen when you meet Jesus Christ. ఇదే జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు యేసుని కలుసుకుంటావు. Oh, this is amazing thing to come to the amazing light. నిజంగా ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి జరుగుతుంది. నువ్వు ఆశ్చర్యకరమైన యేసు నిజమైన వెలుగు. He came to the world to shine in the darkened places. ఆయన ఎంటర్ అవుతున్నాడు చీకటిని మార్చివేయడానికి. He is the true light indeed. ఆయన నిజంగా గొప్ప వెలుగై ఉంటున్నాడు. That is the light which gives life to the people of the world. ఆ వెలుగు మనుషులకు జీవం ఇచ్చేదిగా ఉంది. And now we see the physical blindness that Jesus healed.
మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఏదో భౌతికంగా కన్నులు తెరవడం మాత్రమే. But I also want to bring one person. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్తాను. His name was Paul. ఆయన యొక్క పేరు పౌలు. If you read Acts chapter 9, you can find him. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం తీసినట్టయితే మనం ఆయన గురించి చూస్తాం. He was before Paul, he was Saul. పౌలుగా మారకంటే మునుపు ఆయన పేరు సౌలు. He was very religious person. ఆయన గొప్ప మత సంబంధమైన వ్యక్తి. He was not weak or blind or physically disabled man. ఆయన భౌతికంగా అంగవైకల్యం గల వ్యక్తి ఏం కాదు. He was not a poor man. ఆయన బీద వ్యక్తి కాదు. Because there may be some people thinking that Jesus Christ is for poor people. ఎందుకంటే కొంతమంది అనుకున్నట్టు ఆయన బీద వాళ్ళ దగ్గరికి వెళ్తాడని. యేసయ్య Jesus Christ is us beggars. యేసయ్య బీద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనుకోవచ్చు. Some people might be thinking that Jesus Christ is for low caste people. యేసయ్య చిన్న తరగతి వారికి చెందినవాడు అనుకోవచ్చు. That's not true. That's not true, my friends. కానీ అది ఏమాత్రం కూడా సత్యం కాదు. This man was well educated. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తి. He studied in famous university of that time. ఒక గొప్ప విశ్వవిద్యాలయంలో అప్పటి కాలంలో చదువుండొచ్చు. His professor was Gamaliel, who was very great religious leader, philosophical leader. ఆయన గురువు గొప్ప తాత్వికమైనటువంటి వేత్త గమలీయేలు. Such great professor was his teacher. నిజ గొప్ప వ్యక్తి అతని యొక్క గురువు. He was most privileged man. ఆయన గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తి. Paul was so educated. కాబట్టి ఆ పౌలు అప్పుడు బాగా చదివాడు. He was raised up in Greek. ఆయన ఒక గొప్ప సిద్ధాంతాల్లో పెరిగాడు. He was philosophically well. తాత్వికంగా ఆయన చాలా ప్రవిష్టుడు. He was a Roman citizen. ఆయన రోమా పౌరుడు. We know Rome, which is very famous for its buildings, for its glory. మీకు తెలుసా ఈ యొక్క రోమా పట్టణం అనేది బిల్డింగ్స్ కు చాలా ప్రాముఖ్యమైనది. We also know the proverb which says all roads lead to Rome. మనం చూస్తే గనక ఈ రోడ్స్ గాని ఇవన్నీ కూడా ఆ రోమా కల్చర్ నుంచి వచ్చినవే. All the education system has actually come from Greek philosophy. ఈ చదువు సంబంధమైనటువంటి ఫిలాసఫీ అంతా కూడా అక్కడ ఉంది. We know Plato, Cicero and Galileo and many great people from Greek. శాస్త్రవేత్తలైనటువంటి సిసరో గాని గలిలియో గాని అక్కడి నుంచి వచ్చిన వారే. He was by religion a Jew. ఆయన మతరీత్యా యూదుడే ఉంటున్నాడు. It was the greatest religion of that time. ఆ రోజుల్లో యూద మతం అనేది గొప్ప మతం. So by religion he was great, philosophically he was great, from all this worldly from all worldly money or whatever it may be, he was also great. ఆయన మతరీత్యా చదువు రీత్యా అదే విధంగా లోకంలో ఉన్నటువంటి ప్రజల దృష్ట్యా అప్పుడు ఆయన గొప్పవాడు. He thought that he was enlightened person at that time. ఆయన అనుకున్నాడు ఏంటంటే నేను వెలిగించబడినటువంటి వ్యక్తిని ఆ సమయంలో. He thought that he knew the truth. ఆయన అనుకున్నాడు నేనే సత్యంగా ఉంటున్నాను. He thought the Christians were false people. క్రిస్టియన్స్ అంతా కూడా అబద్ధం వాళ్ళే అనుకుంటున్నాడు. So he decided to eradicate Christianity from the face of the earth. అప్పుడు ఆయన అనుకున్నాడు ఏంటంటే క్రిస్టియన్స్ అనేవారు లేకుండా రూపుమాపాలని అనుకున్నాడు. So he got the permission, the letters from religious leaders from the high court. కాబట్టి మత పెద్దల దగ్గర నుంచి హైకోర్టు నుంచి ఆయన ఒక లెటర్ సంపాదించాడు ఏంటంటే క్రిస్టియన్స్ రూపుమాపాలని. So the orders were in his hand. ఆ యొక్క పేపర్స్ అతని చేతిలో ఉన్నాయి. So there are many people to support him. చాలా మంది కూడా అతన్ని సపోర్ట్ చేశారు. He was very good, fine man at the time. ఆయన చాలా మంచి వ్యక్తి కనుక అప్పుడు అతన్ని సపోర్ట్ చేశారు. He was running to Damascus. ఆయన దమస్కస్ అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు it was a midday. మధ్యాహ్న వేళ. It was a daytime. అది చాలా పట్టపగలది. But all of a sudden something happened at that time. వెంటనే ఒక క్రియ అక్కడ జరిగిపోయింది. And all of a sudden in the open sky there shone a great light. వెంటనే ఆయన ఆకాశంలో ఒక గొప్ప వెలుగును చూశాడు. A great light shone around him. గొప్ప వెలుగు అక్కడ ప్రకాశించబడింది. Immediately he fell to the ground. వెంటనే అతను నేలను పడిపోయాడు. He knelt down and cried out, "Oh Lord, who are you?" ఆయన మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు, నీవెవరు ప్రభువా అని. His physical eyes were closed. ఆయన యొక్క భౌతికంగా కన్నులు మూయబడ్డాయి. Now his heart is searching for the answer. ఆయన యొక్క హృదయము సమాధానం కొరకు కనిపెడతా ఉంది. His heart is crying, "Who are you, Lord?" ఆయన యొక్క హృదయము ఆవేదన పడుతుంది అంటే ఎవరు ప్రభువా నువ్వు అని. He heard a voice from the heavens. అప్పుడు ఆయన హెవెన్స్ పరలోకం నుంచి ఒక వాయిస్ విన్నాడు. "I am Jesus that you persecute." నీవు హింసించుచున్న
యేసు నేను అని. Oh, that's the moment he found this blessed Savior. అప్పుడే ఆయన యేసును కలుసుకున్నాడు. Till that point of time, he was thinking that Christianity was wrong. అప్పటి వరకు కూడా క్రిస్టియానిటీ అనేది తప్పుగా పరిగణించారు. He wanted to eliminate everybody who said Christian. క్రైస్తవులని పిలువబడే ప్రతి ఒక్కరిని కూడా రూపుమాపాలని ఆయన అనుకున్నాడు. During that day, a great light shone around him. His physical eyes were closed, but his spiritual eyes were opened. అక్కడ గొప్ప వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన యొక్క భౌతికమైనటువంటి కన్నులు మూయబడ్డాయి, ఆయన హృదయం యొక్క కన్నులు తెరవబడ్డాయి. Now he started saying Jesus Christ is a glorious light. అప్పుడు ఆయన తెలుసుకోవడం మొదలు పెట్టాడు, యేసు నిజమైనటువంటి He వెలుగు. went on proclaiming this glorious light to the world which is in darkness. ఈ యొక్క ప్రపంచానికి ఆ నిజమైనటువంటి స్వార్థ వెలుగును ప్రకటించడానికి వెళ్ళాడు. He went to many countries and preached the gospel. ఆయన చాలా దేశాలకు వెళ్లి యేసు యొక్క స్వార్థమానాన్ని ప్రకటించాడు. He was the one who persecuted churches before. Now he was persecuted to establish the churches. ఆయన క్రైస్తవుడిగా మారక ముందు అనేక మందిని హింసించాడు, ఇప్పుడు హింసించబడుతూ సువార్త ప్రకటించాడు. You know what brought this great change in his life? నిజంగా ఏం జరిగిందో తెలుసా మీకు? You know what brought this great change in his life? ఏది ఆయన జీవితంలో గొప్ప మార్పు తెచ్చిందో మీకు తెలుసా? One encounter with this glorious light. ఒక గొప్ప వెలుగును కలుసుకోవడం తోటి ఆయన జీవితంలో మార్పు వచ్చింది. The blindness of his heart was gone. ఆయన యొక్క గుడ్డితనము తొలగిపోయింది. He thought all the glories of the earth were foolish and rubbish. ఆయన అనుకున్నాడు ఏంటంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వెలుగులన్నీ కూడా వ్యర్థమే అని. He counted everything to be rubbish for the glory of God. యేసు యొక్క వెలుగు ముందు ఇవన్నీ కూడా వ్యర్థమే అని భావించాడు. He considered everything to be rubbish before the glory of Jesus Christ. యేసు యొక్క మహిమ ఎదుట ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమని భావించాడు. Oh, my friends today here. నా యొక్క స్నేహితులారా, Oh, my friends here, this is a good news that Jesus Christ is the amazing light. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఎవరే అంటే యేసే మాత్రమే. Not the riches of this world, ఈ యొక్క గొప్ప ధననిధులు కాదు గాని, not the glory of Rome, ఈ యొక్క లోకం యొక్క మహిమ కాదు not గాని, the intellectuality of your heart. మన యొక్క హృదయం యొక్క మేధావితనము కాదు You గాని, need the light. మనకు ఈ వెలుగు కావాలి. Everybody here need the light. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా We వెలుగు all కావాలి. need the light. మనకందరికి వెలుగు కావాలి. We all need the true light. మనకు నిజమైనటువంటి వెలుగు కావాలి. We all need the life of God to live in this world. మనం ఈ యొక్క లోకంలో నివసించే కాలము మనకు గొప్ప వెలుగు కావాలి. And Jesus Christ is going to shine in this place today. యేసయ్య ఈ రోజు ఇక్కడ ప్రకాశించబోతున్నాడు. Oh, David cried, "Oh Lord, make your face shine upon me." దావీదు ప్రార్థన చేశాడు, నీ యొక్క ముఖకాంతి నాకు ప్రకాశింపజేయమని. Oh Lord, make your face shine upon me. నీ యొక్క ముఖకాంతి నా మీద Oh ప్రకాశింపజేయమని. Lord, I want to live in your presence continually. నీ యొక్క సన్నిధిలో నిత్యమున్నట్లు నాకు సహాయం Oh చేయమని my ప్రార్థన friends, if చేశాడు. you look at the world today, ఈ యొక్క లోకాన్ని చూసినట్టయితే, if you look at the societies today, ఈ రోజు సమాజాన్ని చూసినట్టయితే, if you look at the young people today, ఈ రోజు యవనస్తులు మీరు చూసినట్టయితే, oh, the young people are very beautiful. ఈ యొక్క యవనస్తులు చాలా అందంగా ఉంటారు. And they're beautiful. నిజంగా బ్యూటిఫుల్ అందంగా ఉంటారు కదా. They're very beautiful and handsome, pretty good-looking people. అందంగా చూడడానికి చాలా బాగుంటారు. But there is foolishness in their hearts. కానీ వారి హృదయాల్లో అవివేకం ఉంది, There is emptiness in their hearts. ఒక ఖాళీతనం ఉంది, There is confusion in their hearts. ఒక అయోమయ స్థితి ఉంది వారి హృదయాల్లో. There are many people. చాలా మంది, For example, if you turn the newspapers every day, మనము వార్తాపత్రికలు చూస్తుంటే what do you see there? మనం ఏం చూస్తాం? రోజు One lover killed one lover. ఒక ప్రేమికుడు ఇంకో అమ్మాయిని చంపినట్టు Or చూస్తాం. one man killing another man. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపినట్టు Or the చూస్తాం. people who had illicit relations with many people. అనేక మంది అక్రమ సంబంధాలు చనిపోయినట్టు చూస్తాం. Or the lust. వాళ్ళు Or the నశించిపోతున్నారు. pride of life. వాళ్ళ యొక్క జీవితం గురించి తెలియట్లేదు. Or the falsehood in this world. అబద్ధము ఈ యొక్క ప్రపంచంలో అబద్ధం చేత ఉన్నారు. Oh,